హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి. భువర్లోక గమనం సిరీస్లో మాట్లాడుకుంటున్నాం. మనము భువర్లోక గమనంలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆర్ ఆస్ట్రల్ ట్రావెల్లో మనం శరీరాన్ని వదిలి ఇంకొక ప్లేన్ ఆఫ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నం చేయడానికి ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. కింద పడిపోకుండా ఉండే ఆసనము అండ్ స్లోగా మన బాడీని సెన్సెస్ని సెపరేట్ చేయడం. దీంట్లోనే ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది అగ్ని సాక్షిగా అగ్నితో పాటుగా ఉండే భువర్లోక గమనం. అందులోనూ అగ్ని ఫైర్ గాడ్ని మనము ఎంత ఉపాసన చేయగలిగితే, మన సిస్టంలో అయితే ఎన్నో రకాలుగా అగ్నిని పెళ్ళిళ్ళలో, లేకపోతే క్రిమేషన్లో, లేకపోతే మన ఇంట్లో దీపము దగ్గర నుంచి మొదలుపెట్టి అగ్నిని యజ్ఞముగాను అన్ని రకాలుగాను అగ్ని సహాయం తీసుకుని, కొంతమంది స్వామీజీలు బాబాల దగ్గర అయితే ఖచ్చితంగా ధుని రూపంలోనూ అగ్ని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. మనకెప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. దీపం ఎప్పుడు ఉంటుందన్నమాట. సో అలాంటి అగ్నిని మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే, ఎవరైనా ఇలాంటి భువర్లోక గమనము అనే ప్రయత్నము చేస్తుంటే మీరు అగ్నిని బాగా వశం చేసుకోవాలి. అగ్ని ఫైర్ వశం చేసుకోవాలంటే కంట్రోల్ చేయడము మనకి రావాలి. ఇదంతా ఫైర్ని కంట్రోల్ చేయడము అంటే నిప్పుతో చెలగాటం ఆడడం కాదు, నిప్పుతో ఆడటం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో చిన్న దీపంతో మొదలు పెట్టండి. అగ్నికి 2 నుంచి 7 నాలుకలు, 3 కాళ్ళు అని చెప్తారు. ఈ 3 కాళ్ళు అర్త్కి, తర్వాత ఈ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్కి, తర్వాత భువర్లోకానికి సంబంధించినవి అంటారు. 3 పాదములుగా చేరుతుందన్నమాట. అండ్ దీనిలో రెడ్ కలరు, గోల్డెన్ ఎల్లోయిష్ గోల్డెన్ కలరు చాలా చాలా పవిత్రమైన అగ్ని కలర్స్ అన్నమాట. ఇందులోనూ ఎప్పుడైనా సరే అగ్నిని మనము ఆవాహన చేసుకోవాలి అంటే అగ్నిని ఎంత అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తే అంత మంచిది. ఓకే, అగ్ని నాలుకల గురించి మనం ఒక సెపరేట్ వీడియో చేసుకుందాం. కానీ అంతకు ముందు మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా భువర్లోక గమనం చెయ్యాలి అనుకుంటే చిన్న దీపము, అందులోనూ ఆవు నెయ్యి దీపం అయితే మరీ మంచిది. అండ్ ఈ ఏదైతే ఒత్తులాగా మనం పెడతామో అది చిన్నదిగా కదలకుండా, డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో పెట్టాలి. ఎప్పుడైతే ఆ అగ్ని కదులుతుందో మీకు చాలా డిస్టర్బింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఒక అక్షరం ఏదైనా తీసుకుని అని కానీ, అని కానీ, లేకపోతే ఓం అని కానీ ఏదైనా తీసుకుంటే అగ్నికి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఒక కార్నర్లో, ఒక మోస్ట్లీ నార్త్ ఈస్ట్ కార్నర్, ఓకే, మనకి ఈశాన్యం అంటారు, ఈశాన్యంలో చిన్న దీపం పెట్టి ఆ దీపంని మనము మన ఆవాహనలోకి, మన సాధనలోకి తీసుకొచ్చి కొంచెం సేపు ఆ దీపంని చూసి, త్రాటకలో దీపంని చూసుకుని, దీపమునే చూసి ఫోకస్ చేసి స్లోగా దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని, ఆ కదలని నిశ్చలమైన దీపాన్ని ఇక్కడ మనం గనక ఫోకస్ చేసుకుని దెన్ ఈ మెడిటేషన్లో కూర్చుంటే స్లోగా బాడీని, మైండ్ ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఒకసారి సపరేట్ చేశాక భువర్లోక గమనానికి 3వ పాదం అంటే అగ్ని యొక్క పాదము మనకి ఈ భూమి అట్మాస్ఫియర్ దాటి, అంటే ఈ గాలివి దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, హెవెన్కి, స్వర్గానికి వెళ్ళడానికి కూడా హెల్ప్ చేస్తుంది అంటారు. అలాగా ఈ భువర్లోక గమనానికి మనకి ఈ పాదము హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందులోనూ ఆఫరింగ్ లేని, అంటే యజ్ఞములా వాడేదానికంటే అలా పక్కన సాక్షిగా వాడే అగ్ని చాలా హెల్ప్ చేస్తుంది. సో యజ్ఞములో అగ్ని మనకి భువర్లోక గమనానికి హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఈ సాధన రూపంలో చిన్న దీపమైనా సరే మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్లో ఆ వేడితనం మనకి తగిలేటట్టుగా ఉన్న స్లోగా చిన్నది చేసేయాలి. చిన్నది చేసినప్పుడు లైట్ని ఎప్పుడైనా గమనిస్తే మధ్యలో ఒక చిన్న హాలో స్పేస్ ఉంటుంది, చుట్టూ బ్లూ ఉంటుంది, తర్వాత గోల్డెన్ హ్యూ వచ్చేటట్టు ఉంటుంది. అది మన కళ్ళ ముందు మనం ఎక్కువసేపు చూసి ఇక కళ్ళలోంచి ఒక్క చుక్క నీరు వస్తుంది అనగా అప్పుడు క్లోజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. మీకు ఇంకా బాగా హెల్ప్ కావాలి అంటే, భువర్లోక గమనానికి మీరు ఇంకా తొందరగా హెల్ప్ కావాలంటే, అగ్ని ఎప్పుడైతే మనం అంతసేపు చూస్తూ ఉంటామో ఆ వేడితనము, ఆ వేడిని మనము జస్ట్ అబ్జార్బ్ చేసుకున్నట్టుగా ఊహ చేయాలి. అంటే అగ్ని అలా వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది,
అండ్ ఆ ఒళ్ళంతా వేడి అవుతున్నట్టుగా ఊహ చేస్తూ దెన్ మీ ప్రయాణం మొదలు పెట్టండి. అది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదైనా చూడండి, అగ్నిలో వేయగానే అది ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారిపోతుంది, ఆవిరైపోతుంది. లేకపోతే కర్పూరం వేస్తే కర్పూరం ఆవిరైపోయినట్టుగా అయిపోతుంది. అట్లాగా మనము ఈ లోకము నుంచి ఇంకొక లోకమునకు ప్రయాణం చేయడానికి అగ్ని కంపల్సరీగా ఉపయోగపడుతుంది. సో భువర్లోక గమనానికి అగ్ని మనము చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అందులోనూ వెరీ ఇంపార్టెంట్గా అగ్నిలో హవ్యవాహన, అంటే ఇక్కడి నుంచి ఒక క్యారీ చేయడానికి ఉపయోగపడే హవ్యవాహన మనం ఏదైనా ఇస్తే అది తీసుకెళ్ళి ఆ భగవంతుడికి ఇస్తుందన్నమాట అగ్ని. అది మనము యజ్ఞములో అయితే యజ్ఞంలో వేస్తాము. అదే మనము అగ్నిని ఇలాగా తీసుకుంటే మన యొక్క సెపరేషన్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ సెపరేషన్కి ఉపయోగపడడానికి హవ్యవాహనుడుగాను, లేకపోతే వేరియస్ నేమ్స్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేయకూడదని చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ వర్షన్ చెప్తున్నాను. దట్ అగ్నిలోపల నుంచి వస్తున్న ఆ శక్తిని మనం ఓన్లీ టు సెపరేట్. ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్స్ అంటారు, అంటే ఫోటో ఎలక్ట్రాన్ ఆర్ ఒకసారి ఒక లైట్ యొక్క కిరణం వచ్చి కొడితే ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చినట్టు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని బయటకు వచ్చినట్టు, ఈ అగ్ని యొక్క శక్తి మన శరీరంలోంచి కొడితే మనలోంచి ఈ సెపరేషన్ ఈజీగా అవుతుంది అనేది ఊహ చేయాలి. ఎప్పుడు కూడా ఆ దీపము డైరెక్ట్గా మన నుదుటికి వెళ్ళింది, వేడి ఎక్కింది శరీరంలో, ఆ లైట్ వచ్చి కొట్టడం వల్ల మన బాడీలోంచి, శరీరం అక్కడే ఉంది, ఈ ఆత్మ యొక్క ప్రయాణం ఆర్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇది ఊహ చేస్తూ రోజు 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మీ ఓపిక ఇంకా ఎక్కువే చేయగలిగితే వెరీ గుడ్. ఇదంతా సరదాగా ట్రై చేయండి ఒక్కసారి. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒకసారి అగ్ని సాక్షిగా, అగ్నితో పాటుగా మీరు ప్రయాణం మొదలు పెడితే మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఉండే కష్టాలన్నీ ఇట్లా 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 కరిగిపోతాయి. ఒక డైరెక్షన్ పెట్టుకోకుండా చేయండి. అంటే నాకు ఇలాగే జరగాలి, ఇలాగే అవ్వాలి, ఈ రంగే రావాలి అని కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ లెట్ ఇట్ ఫ్లో త్రూ ఇట్. అనల, అద్భుత, ఇలా రకరకాల పేర్లతో అగ్నిని పిలుస్తారు. అలాంటి అగ్నిదేవుడు మీకు సాక్షిగా అలా ఉండి మీకు హెల్ప్ చేస్తాడు. అగ్నిలోంచి వస్తున్న కాంతి వల్ల, దట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల మనలోంచి ఆ సెపరేషన్ ఈజీ అవుతుంది అంటారు. ఇది మీకు ప్రయత్నపూర్వకంగానే తెలుస్తుంది. నేను చేస్తాను కదా అని మీకు ప్రూవ్ చేయలేను. ఎందుకంటే మీ కర్మలను బట్టి, మీ సాధనని బట్టి ఆ సెపరేషన్ జరుగుతుంది. సో అందుకని నువ్వు చేసావా మాకు చూపించు అంటే చూపించలేను నిజంగానే. యాజ్ ఎ సైంటిఫిక్ పర్సన్ అసలే చెప్పకూడదు చూపిస్తా కమానని. కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. మీకు ఆ సాక్షాత్కారం రావచ్చు కదా. ట్రై చేయండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అక్కడే కూర్చుంటున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. నిద్రపోయే ముందు 15 నిమిషాల ముందు చేయండి. ఏం నష్టం వచ్చి? ఎన్నో పనులు చేస్తాం, అన్నెసరీ ఫోన్లు చూస్తాంగా. ఆ టైంలో మీ లోపల మీరు జర్నీ చేయడంలో తప్పేంటి కదా. ఒక్క 15 నిమిషాలు, ఎక్కువ కూడా చేయకండి, ఒక్క 15 మినిట్స్ చేయండి. చిన్న దీపం పెట్టుకోండి, చిన్నది. మీరు స్పెసిఫిక్గా వెళ్ళి కొనుక్కోండి చిన్న దీపం, దాని లోపల ఒత్తు వేసి ప్రాక్టీస్ చేయండి. ఆ దీపం యొక్క వేడి మీకు తగిలేటట్టుగా చేయండి. అండ్ ఆ లైట్ మీ లోపల నుంచి ఆ సెపరేషన్ తీసుకురావాలి. అయితే ఇవి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు ఒక్కొక్క రోజు ఫోకస్ కుదరకపోతే మరేం పర్లేదు, ఇంకో రోజు ట్రై చేయండి. బలవంత పెట్టుకోకండి, మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోకండి. ఓకే, ఇలా గనక చేయగలిగితే భువర్లోక గమనంలో మీరు ఇంకొక మెట్టు పైకెక్కినట్టు అవుతుంది. దీంతో పాటు ఎప్పుడైనా అట్లాంటి ఫైర్ కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే కొంచెం కేర్ మెయింటైన్ చేయండి. బికాజ్ నేనేదో చెప్పాను, మీరు మరీ దగ్గరగా పెట్టేసుకున్నారు ఆ దీపం, మీకు ఏదైనా కాలింది అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం ఆ కాస్త విచక్షణతో, ఆ చిన్న కామన్ సెన్స్తో మీరు చేయండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ దానివల్ల అయితే భువర్లోక గమనం చేస్తే మనకి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నన్ను. నేను వాళ్ళకి చెప్తున్నాను, భువర్లోక గమనం చేశాక మీకు జీవితంలో రాని సొల్యూషన్స్ అన్నీ, ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ వస్తాయి. మెల్లిగా చేయండి, తొందరపడద్దు. నేను ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తున్నా, మళ్ళీ వినండి. మెల్లిగా మీ లైఫ్లోకి తీసుకురండి. సో ఫస్ట్ ఒక చిన్న దీపం పెట్టుకోండి, ఒక మంచి ఆసనం చూసుకోండి, కూర్చోండి లేదా పడుకోండి. అండ్ ట్రై టు పుష్ ఆ లైట్ మీ శరీరం మీద పడి, మీ శరీరం అంతా వేడెక్కి, ఆ వేడి నుంచి, బాడీ నుంచి ఈ ఆత్మ యొక్క ఫార్మ్ సపరేట్ అవుతున్నట్టు, మీ శరీరము ప్రయాణము మొదలు పెడుతున్నట్టు
అక్కడ ఉండే యాంగులేషన్స్ వేరు కాబట్టి దాన్ని సెట్ చేసుకుంటున్నట్టు కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను, మన లోపల మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మంచి సాధన పొటెన్షియల్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్, మీరు చెయ్యండి. మీరు సాధన చేసి సాధనలో మీకు ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. దాని గురించి నేను ఖచ్చితంగా మీకు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు సాధన ప్రయత్నం స్టార్ట్ చేయకుండా మాత్రం ఇదేం కాదు, ఇదేం అవ్వదు, అదేం అవ్వదు అంటే లాస్ అయ్యేది మీరే. అందుకని ట్రై చేయండి. సరదాగా ఒక్క అక్షరం పట్టుకోండి, అనే పదం వైబ్రేట్ చేయండి, మెల్లిగా అగ్నిశక్తిని తీసుకోండి అండ్ స్లోగా ముందుకెళ్ళండి. హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఖచ్చితంగా మీరు నాకు రివ్యూ ఇస్తారని అనుకుంటున్నాను. అగ్ని భువర్లోక గమనానికి మీరు ప్రయాణం చేస్తారని నా మనస్ఫూర్తి కోరిక. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.